హిందుత్వ వర్సెస్ కులగణన రాబోయే ఎన్నికల్లో ఇవే ప్రధాన అస్త్రాలు. రామాలయం పేరుతో తెరపైకి హిందుత్వం, ఎన్నికల ముంగిట మోడీ మాయాజాలం, రెచ్చగొట్టే రాజకీయాలకు బీజేపీ కేర్ ఆఫ్ అడ్రస్. కులగణనకు కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్, సమూల మార్పులకు శ్రీకారం చుట్టనున్న కులగణన. ఈ నిర్ణయంతో బీసీలకు ఊహించని మేలు, ఇన్నాళ్లకు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క. రాహుల్ కులగణన హామీతో ప్రజల్లో గంపడాసలు, జనానికి పనికొచ్చేలా క్యాస్ట్ సెన్సెస్. పార్లమెంట్ ఎన్నికల్లో ఇవే ప్రధాన ఎజెండాలు కాబోతా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశంలో సరికొత్త రాజకీయాలకు తెరలేచింది. ప్రధానంగా బీజేపీ హిందుత్వం పేరుతో మతతత్వ రాజకీయాలను మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన అంశాన్ని లేవనెత్తింది. దీంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమికి బదులుగా హిందుత్వ వర్సెస్ కులగణనగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే దేశ రాజకీయాల్లో హిందుత్వం వర్సెస్ కాస్ట్ సెన్సస్ చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న బీజేపీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభ అంశాలను దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే ఇంటింటికి అయోధ్య శ్రీరాముడి అక్షంతలు అంటూ ఈ కార్యక్రమం. ఒక మాట చెప్పండి, ఇక్కడ హిందుత్వ వర్సెస్ కులగణన. ఎస్, కొన్ని శతాబ్దాల నుంచి మనమంతా హిందువులం. మనలో కొన్ని శతాబ్దాల నుంచి గుళ్ళకు పోతా ఉన్నాం, దేవుళ్ళను మొక్కుతా ఉన్నాం, దైవభక్తి అందరికీ ఉంది, దేవుడి పట్ల అందరికీ ఆరాధన భావం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది పరంపర కొనసాగుకుంటూ వచ్చింది. ఇప్పుడు రామ మందిరం తర్వాత అదనంగా యాడ్ అయ్యేది ఏం లేదు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు, ఈ కులగణన వస్తే బీసీల లెక్క తేలుతుంది. కులగణన వస్తే ఒక్కసారి మీరు చూడండి, కేసీఆర్ నోరు జారి ముదిరాజులు 50 లక్షల మంది ఉన్నారని చెప్తేనే ముదిరాజులంతా ఒకటైరు ఈ రాష్ట్రంలో. ముదిరాజులంతా ఒక్క దగ్గరకు వచ్చి ముదిరాజులు గర్జించినంత పనిచేసిరు. ఈ లెక్క అన్ని కులాల్లో తెలిస్తే, అన్ని కులాల్లో బయటికి వస్తే అప్పుడు బీసీల్లో రాజకీయ చైతన్యం వస్తుంది. బీసీలకు వాళ్ళ దమ్మేందో బయటకు వస్తుంది. అప్పుడు ఎస్, మేము ఇంతమంది ఉన్నాం, దీని సంగతి ఏందని అడుగుతారు. కాబట్టి రాహుల్ గాంధీ చెప్పినటువంటి క్యాస్ట్ సెన్సస్ ఇప్పుడు బీసీలకు అత్యవసరం. ఇది అయిపోయినాక కూడా మనం పోయి రాముని దర్శించుకోవచ్చు, మొక్కొచ్చు, రావచ్చు, కొబ్బరికాయ కొట్టొచ్చు, ఆ టెంపుల్ ఉంటుంది. కానీ బీసీల కులగణన ఖచ్చితంగా జరగాలి. ఈ దేశంలో బీసీల కులగణన జరిగితేనే బీసీలకు రావాల్సినటువంటి హక్కులన్నీ దక్కుతాయి. బీసీలు పొలిటికల్లీ అన్టచబుల్స్గా తయారైపోయినారు. బీసీలు అంటే ఎవడి పట్టదిగా, ఏదో నామకే వాస్తే ఓటర్ అన్నట్టుగానే ఉంటుంది. ఈ బీసీలలో చైతన్యం రావడానికి, బీసీల లెక్కలు తేలడానికి రాహుల్ గాంధీ గారు బలమైనటువంటి నినాదాన్ని తీసుకున్నారు. హిందుత్వ అనేటువంటి పదం. ఎస్, ఎవరు హిందువులు కాదు, అందరు హిందువులే, అందరు హిందువులే, అందరూ హిందువులే. తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ హిందుత్వ ఎజెండాను రాజకీయంగా వాడుకోవాలని చూస్తే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. నిజంగా ఈ దేశంలో అవే అవసరం ఉన్నాయి అనుకుంటే ఒక్క బడి కూడా నెలకొల్పకపోతుండే ఎవరు, ఇతర పార్టీ వాళ్ళు కూడా మొత్తం ఇవే కడుతుండే. ఎస్, ఉండాల్సిందే. ఇది దేశ ప్రజల ఆధ్యాత్మికతను పెంపొందించేటువంటి అంశం ఉండాల్సిందే. కానీ అది రాజకీయ వస్తువుగా మారకూడదు. రాజకీయ వస్తువుగా మారినప్పుడు అంటే మీరు ప్రజల్ని ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఆ కాలం ఏమన్నా, నరేంద్ర మోడీ గారు ఏమన్నా రాజా? ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప అంశం. మెజారిటీ ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఇల్లు కావాలంటున్నారు, ఉద్యోగం కావాలంటున్నారు, కూడు గుడ్డ కావాలంటున్నారు. ఈ అభిప్రాయాన్ని నరేంద్ర మోడీ గారు గౌరవించాలి. రాముడిని 24 గంటలు రామజపం చేసుకునే భక్తుడికి ఇల్లు లేదు. బహుశా రాముల వారు కూడా ఇదే చెప్పాలి నరేంద్ర మోడీ గారికి. ఒకవేళ కనిపిస్తే ఫస్ట్ నా భక్తుడికి ఇల్లు కట్టాలి, ఫస్ట్ నా భక్తుడికి వైద్యం అందించు, ఫస్ట్ నా భక్తుడికి మంచి విద్యను అందించని చెప్పాలి. ఇవే మన బతుకులు మారుస్తాయి. ఎవరికి లేదు? నరేంద్ర మోడీ గారు పుట్టిన తర్వాతనే మనకి ఇవన్నీ వచ్చినాయి. లేదు కదా, తరతరాలు ముత్తాతల నుంచి ఉన్నాయి కదా. మా ఊర్లో ఉన్నటువంటి, మా పక్క ఊర్లో ఉన్నటువంటి గుళ్ళు 400-500 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి గుళ్ళు ఇంకా అక్కడే ఉన్నాయి. ఆ రోజు మొక్కుకున్నాం, ఆ రోజు చేసినాం. కానీ బీసీ ప్రజలారా, ప్రధానంగా
బీసీలు ఎవరైతే ఉన్నారో, వెనకబడిన కుల తరగతులు ఎవరైతే ఉన్నారో, మీరు క్యాస్ట్ సెన్సస్ చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ సెన్సస్ చాలా ఇంపార్టెంట్. నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నా, క్యాస్ట్ సెన్సస్ ని మీరు చేపట్టండి. ఇప్పుడు మీరు చేపట్టండి. మెజారిటీ హిందువుల్లో ఉన్నటువంటి మెజారిటీ వర్గమైనటువంటి బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు రీసెంట్ గా బీసీ అని చెప్తున్నారు కాబట్టి మీరు ఆ న్యాయం చేయండి. రైట్గా కాంగ్రెస్ సర్కార్ ఒకసారి ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకుందాం. బీజేపీ బీఆర్ఎస్ మత విద్వేషాలను బీజేపీ ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలను రెచ్చగొడతాయని చెప్పి రాహుల్ గాంధీ అంటా ఉంటే, బీజేపీ ఆర్ఎస్ఎస్ మతాన్ని రెచ్చగొడతాయని 69% మంది అంటా ఉంటే, బీజేపీ ఆర్ఎస్ మతాన్ని రెచ్చగొట్టమని చెప్పి 31% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో 5,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. మరొక ఓటింగ్ పెట్టుకుందాం. రైట్, ఈ 2 అంశాలపైన ప్రజలను మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ క్రింది వాటిలో మెజార్టీ హిందువులైన బీసీలకు కావాల్సింది ఏంటి? బీసీల కులగణన జరగాల, హిందుత్వం ఉంటే చాలా? ఈ 2 అంశాలపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దయచేసి ఓటింగ్ లో పాల్గొనండి. అట్లానే హిందూ ధర్మానికి ఏం వ్యతిరేకం కాదు మిత్రమా. మేము చెప్పింది అంటే వాస్తవము. ఎందుకు ఆ పదార్థాన్ని గురించి మాట్లాడాలంటేనే భయపడే వాతావరణం ఎందుకు క్రియేట్ చేసిరు? భయపడేటోడు భయపడతాడు. ఎస్, అసలు మీరు హిందువులు ఎందుకు అవుతారు? మేం కదా. ఈ క్రింది వాటిలో మెజారిటీ హిందువులైన బీసీలకు కావాల్సింది ఏంటి? మెజారిటీ హిందువులైన బీసీలకు కావాల్సింది ఏంటి? బీసీ కులగణన జరగాల, లేకపోతే హిందుత్వం ఉంటే చాలా? మీరు ఒపీనియన్ తెలియజేయండి.